మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumanTV.comకి మెయిల్ చేయండి. అది ఒక దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ పొడవైన చెట్లు, ఎత్తైన కొండల మధ్య గలగలా పారే సెలయేటి సవ్వడుల నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న ఒక సెలయేటి గుహలో వెలిసింది ఒక అమ్మవారు. ఆమె గుబ్బల మంగమ్మ తల్లి. కొండజాతివారు అడవి తల్లిగా, నాగరీకులు గుబ్బల మంగమ్మగా పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజించే ఆ తల్లికి సంబంధించిన మహిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి దగ్గరలో ఉన్న బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఉన్న సెలయేటి కొండల మధ్య వెలసిన అమ్మవారే గుబ్బల మంగమ్మ తల్లి. 50 ఏళ్ల క్రితమే ఆ తల్లి ఆ అడవిలో వెలసినప్పటికీ దాదాపు 40 ఏళ్ల నుంచి అడవి జాతివారు ఆమెను అడవి తల్లిగా పూజిస్తూ వస్తున్నారు. 10 ఏళ్ల క్రితం నుంచి ఆ తల్లి తన ఉనికిని ఆ ప్రాంతంలోని నలుమూలలకు చాటుకుని ఆంధ్ర రాష్ట్రమంతా తన మహిమను చాటి ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కూడా తన మహత్యాన్ని చాటుకున్న మహిమాన్విత దేవత గుబ్బల మంగమ్మ తల్లి. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ఆ తల్లి పేరు పొందడంతో ఆ తల్లి మహిమల గురించి తెలిసి స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుని గుబ్బల మంగమ్మ తల్లిని పూజించి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. ఆమె కొలువై ఉన్న గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవ్వరికీ అంతుబట్టని మిస్టరీగా మిగిలి ఉంది. అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు మోకాళ్ల లోతు నీటిలో తడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తల్లిని దగ్గర్నుంచి చూస్తే ఆమె సర్పజాతి లక్షణాలను కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా ఆ ప్రాంతంలో అమ్మవారు ఒక సర్పరూపంలో రహస్యంగా తిరుగుతూ ఉంటారని స్థానికులు చెబుతూ ఉంటారు. ఆ అమ్మవారు స్వయంభువుగా ఆ క్షేత్రంలో వెలిశారు కాబట్టి ఆ తల్లి ఆ క్షేత్రంలోనే నిత్యం కొలువై ఉండి అప్పుడప్పుడు సర్పరూపంలో సంచరిస్తూ అక్కడికొచ్చే భక్తుల కోరికల్ని నెరవేరుస్తూ ఉంటారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. గుబ్బల మంగమ్మ అమ్మవారిని ఆప్యాయంగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే భక్తులు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తుందని, ఎప్పటి వరకు అలా ఎంతో మంది భక్తుల కోరికలను అమ్మ తీర్చారని చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ అమ్మవారు కొలువై ఉన్నట్టుగా ముందుగా గుర్తించింది కరాట కృష్ణమూర్తి అనే వ్యక్తి అని చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే నేటికి 50 ఏళ్ల క్రితం బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే భూస్వామి ఒకరోజు మంగమ్మ తల్లి కొలువై ఉన్న ప్రాంతంలో అంటే అడవిలో వెదురుగెడలు సేకరించుకుని ఎడ్ల బండిపై తీసుకువెళుతూ ఉండగా ఎడ్లు అక్కడ్నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయిట. దాంతో ఏం చెయ్యాలో తెలియక కృష్ణమూర్తి ఎడ్ల బండి నుంచి వెదురును దించేసి ఎడ్ల బండిని తోలుకుని ఇంటికి వచ్చేశాడట. ఆ రాత్రి నిద్రించిన కృష్ణమూర్తికి గుబ్బల మంగమ్మ తల్లి కలలో కనిపించి, నీ బండి ఆగిన ప్రాంతంలోనే వాగు వెంబడి కొంత దూరం ప్రయాణించగానే కొండ నుంచి పారే జలపాతం కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలోనే నేను వెలిశాను. నువ్వు వచ్చి నన్ను దర్శించుకుని వెళ్ళు. అక్కడికి వెళ్లి నన్ను దర్శించుకున్న తరువాత నేను వెలిసిన ప్రాంతంలో నా పేరు మీద కొంతమందికి అన్నదానం చెయ్యి అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమైంది. కృష్ణమూర్తి నిద్ర నుంచి మేల్కుని ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి చూడగా గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రదేశం కనిపించిందట. మంగమ్మను దర్శించుకున్న కృష్ణమూర్తి అమ్మవారికి పూజలు చేసి ఏజెన్సీ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అన్న సంతర్పణ ఏర్పాటు చేయించారట. ఆ సంతర్పణకు వచ్చిన ఆ భక్తులు గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకోగా ఆశ్చర్యంగా వారి కోరికలు నెరవేరాయిట. దాంతో మంగమ్మ తల్లిని మహిమ కలిగిన దేవతగా భావించి ఆ ప్రాంతపు ప్రజలందరూ ఆమెను భక్తితో కొలవడం ప్రారంభించారు. ఆమె మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పాకడంతో ఆమెను దర్శించుకుని పూజించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రాంతంలో ఒక గానుగ చెట్టు ఉంది. అది చాలా మహిమ కలిగిన చెట్టు. ఆ చెట్టుకు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు. అందుకే ఆ చెట్టు సంతాన వృక్షంగా పేరు పొందింది. పిల్లలు కలగని దంపతులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత పసుపు కుంకుమలు ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడతారు. అలా చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో వారి కడుపు పండి సంతాన ప్రాప్తి లభిస్తుందని అక్కడి భక్తుల విశ్వాసం. ఈ గుబ్బల మంగమ్మ క్షేత్రానికి ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారిలో కొందరు ఈ చెట్టుకు సంతాన పూజలు జరుపుతూ ఉంటారు. అక్కడి అమ్మవారు సర్పరూపంలోనే కాదు 10 ఏళ్ల పాపగా అక్కడ సంచరిస్తూ ఉంటుందని, ఆ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా
ఆమె ఆ బాలిక రూపంలో వచ్చి ఆ కష్టాలు తీరే మార్గాన్ని సూచించి మాయమవుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. అలాంటి మహిమ కలిగిన క్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే బుట్టాయిగూడెం మండలంలోని కామవరం అడవుల్లో ఉన్న గుబ్బల మంగమ్మ క్షేత్రానికి వెళ్లాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.